హాయ్ అండి, నేను మీ సంజయ్ శ్రీపతి. స్వామి వివేకానందకు సంబంధించిన అమెరికాలో ఆయన ప్రసంగించిన ప్రసంగాలకు సంబంధించి ఐ యామ్ ఏ వాయిస్ వితౌట్ ఏ ఫామ్ అనే ఇంగ్లీష్ బుక్ ఏదైతే ఇంతకుముందు ప్రచురించడం జరిగిందో రామకృష్ణ మఠ్కి సంబంధించి వారే దాన్ని తెలుగులో అమృతస్య పుత్రాహ అనే గ్రంథాన్ని తెలుగులోకి రాయడం జరిగింది. సో ఒకసారి ఆ గ్రంథాన్ని నేను వాయిస్ మెసేజ్ ద్వారా ఇంకాస్త అందరికీ దగ్గర చేస్తే బాగుంటుంది అనిపించి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ పుస్తకంలో ఏం రాసిందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను చదివి రికార్డ్ చేస్తానండి. ఈ చిన్న నా ప్రయత్నం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. నా ప్రయత్నాన్ని అందరూ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఈ పుస్తకాన్ని మొదలెడతానండి. ఈరోజు ఈ ప్రవేశికతో మొదలెడదాం. రోజు ఒక చాప్టర్ని మనం తెలుసుకుంటూ వెళ్దాం. ఐ యామ్ ఏ వాయిస్ వితౌట్ ఏ ఫామ్ పేరుతో ఆంగ్లంలో ప్రచురించబడ్డ వివేకానందుని భావాల సంకలనానికి తెలుగు రూపమే ఈ అమృతస్య పుత్రాహ. ఆంగ్లంలో అనేక మార్లు ముద్రించబడి కొన్ని వేల ప్రతులు అమ్ముడవటం మాకు మదానందాన్ని కలిగించి పుస్తక తెలుగు అనువాదానికి మమ్మల్ని ప్రేరేపించింది. పుస్తకాన్ని సరళ వ్యావహారికంలోకి అనువదించి ఇచ్చిన వారు శ్రీ అమిరపు నటరాజన్. వారికి మా కృతజ్ఞతలు. మహోజ్వల భావరాశి అనదగ్గ స్వామి వివేకానంద ఉపన్యాస పరంపర రచనా వ్యాసంగాలు తెలుగులో లేవండి మేల్కోండి పేరుతో 10 సంపుటములలో లభ్యమవుతున్నాయి. అయితే వివేకానందుని భావాలను ఆశాంతం చదవడానికి తీరికలేని ప్రస్తుత తరం వారికి 10 సంపుటాలను సంగ్రహించి కొన్ని చక్కటి భావాలను ఏరి ఒక పుస్తకాన్ని వెలువరిస్తే బాగుంటుందని తలచి ఇది వరకే తెలుగులో ఆంగ్లంలో ఒక పుస్తకాన్ని వెలువరించడం జరిగింది. ఆ ప్రయత్నం మాకు కొంత సంతృప్తి ఇచ్చిన పరితుష్టులుగా చేయలేకపోయింది. అందుకే రెండవ ప్రయత్నం ద్వారా ఇంకా మెరుగైన సంకలనాన్ని అందిస్తున్నాము. ఈసారి భావాలకు చిత్రరూపాన్ని కూడా ఏర్పరిచి మీ ముందుంచుతున్నాము. భావాలు సులభంగా అర్థమవ్వాలని, భావాలలోని తత్వాన్ని సులభంగా గ్రహించడానికి ఈ చిత్రాలు దోహదపడతాయని మా అభిమతం. స్వామి వివేకానంద భావాలు జాతి మేధో వికాసానికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి శక్తి గుళికలుగా పనిచేస్తున్నాయి. అపారమైన విజ్ఞాన ఖని అనదగ్గ ఆయన ఆలోచన పరంపర పాశ్చాత్య నాగరికత ప్రభావంలో పడి భోగసలాలసే జీవన లక్ష్యంగా సాగుతూ జవత్వాలను కోల్పోతున్న బలహీన మనస్సులకు ఉత్తేజవర్ధకం, ఓజో ప్రసాదకారకం. నైతిక విలువలు లేని ఏ నాగరికత గొప్ప నాగరికత అనిపించుకోదు. నైతిక ప్రమాణాలు లేకుండా సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అర్ధరహితాలు. స్వామి వివేకానంద భావాలు ప్రజలను ధర్మానుష్ఠానపరులుగా చేయాలని మా ప్రగాఢ విశ్వాసం. ఆధ్యాత్మికతయే భారతదేశానికి పునాది అని, ఆ పునాది గట్టిగా ఉన్నంత వరకు భారత జాతి మహోజ్వలంగా భాసిస్తుందని, ఆ పునాది బలహీనమైతే జాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని స్వామీజీ హెచ్చరించారు. మన ప్రస్తుత సమాజ పోకడలను బట్టి చూస్తే మనం ఈ హెచ్చరికను పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తున్నది. స్వామీజీ సందేశం ఈ పోకడలను నిరోధిస్తుందని మా విశ్వాసం. యాంత్రిక జీవన సుడిగుండంలో చిక్కుకొని విరామం విశ్రాంతి ఎరుగకుండా పరిభ్రమిస్తున్న ఆధునిక మానవుడికి కొంతైనా స్వామి వివేకానంద సందేశాన్ని సులభగ్రాహ్యంగా అందించాలన్న స్వామి శ్రీకాంతానంద సంకల్పమే ఆంగ్లంలో మేము వెలువరించిన ఐ యామ్ ఏ వాయిస్ వితౌట్ ఏ ఫామ్గా రూపుదిద్దుకుంది. తెలుగు భాషావరులకు కూడా ఈ సత్ప్రయత్న ఫలితం అందాలన్న మా ఆకాంక్షకు ప్రతిరూపం మీ చేతుల్లో ఉన్న అమృతస్య పుత్రాహ. ఈ పుస్తకంలో మేము గ్రహించిన భావాలు అకుంఠిత దేశభక్తుడు, కర్మవీరుడు, మహాప్రవక్త అయిన స్వామి వివేకానంద ప్రజ్ఞాపద్మ వికసనాన్ని చదువులచే కొంతవరకు తిలకింపజేసిన మా ప్రయత్నం సఫలమైందని భావిస్తాము. ఇలా ప్రకాశకులు ప్రావేశిక చెప్పడం జరిగింది. అలాగే దీనికి మన ఏపీజే అబ్దుల్ కలాం గారు సందేశం కూడా ఇచ్చారు. అది కూడా ఈ ఎపిసోడ్లోనే చెప్తాను. జూలై 14, 2005లో ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ సందేశం ఇవ్వడం జరిగింది.
ఐ ఆమ్ ఏ వాయిస్ వితౌట్ ఏ ఫామ్ అమృతస్య పుత్రాహ గ్రంథాన్ని చదవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. హృదయంలో పవిత్రత కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అన్న స్వామి వివేకానంద వ్యాఖ్యలోని హృదయ పవిత్రతే భగవంతుడి దర్శన భాగ్యాన్ని కొని తెస్తుంది. ఈ విశ్వ సంగీతపు బాణి ఇదే. ఈ ఆలోచన నిజంగా నా అంతరాత్మను ప్రభావితం చేసింది. నిద్రిస్తున్న ఆత్మ తన నిజతత్వాన్ని తెలుసుకొని పనిలో నిమగ్నం కావాలని వివేకానంద స్వామి పిలుపునిచ్చారు. ఇతరుల బాధలు కష్టాలు తొలగేటట్లు పనిచేయడమే మనస్సులోని ధర్మం, పరిణతి సాధించిన దానికి చిహ్నం. వివేకానంద స్వామి నా పేరుకు ప్రాముఖ్యత ఇవ్వకండి, నా భావాలను అనుభూతి చెందండి అని అన్ని మతాలకు ఇచ్చిన సందేశం ఎంత మహోన్నతమైనదో కదా. ఈ సందేశాన్ని ఆచరిద్దాం, అప్పుడు ఆ భగవంతుడు మన సమాజాలను ఆశీర్వదిస్తాడు అని అబ్దుల్ కలాం గారు చెప్పడం జరిగింది. ఇక రేపు స్వామి వివేకానంద జన్మ గురించి తెలుసుకుందాం. ఇంతటితో సెలవు.